టీవీకి స్వాగతం. మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తొక్కుకుంటూ మేడిగడ్డకు వెళ్తామంటున్న కేసీఆర్ కు కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ పిల్లలు కుంగిపోతున్నప్పుడు ఆయన సీఎంగా ఉన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ రైతులకు తీరని అన్యాయం చేశారని, ఇది ముమ్మాటికి కేసీఆర్ తెచ్చిన కరువేనని ఆయన అన్నారు. కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేస్తున్నామని అన్నారు. పాలేరు రిజర్వాయర్ కోసమే సాగర్ నుంచి నీళ్లు వదిలామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారమే నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఉన్న నీటిని ఎలా వాడాలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, కేసీఆర్ల దొంగ పాస్పోర్ట్లు నమ్మి రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ప్రాణహిత చేవేల జాతీయ హోదా కావాలన్న కేసీఆర్ అడిగారు. మళ్లీ కమిషన్లకు కకృతి పడి కాళేశ్వరం మొదలు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ అని, ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అతను నిన్న మాట్లాడిన భాష, మమ్మల్ని ఏమేమి మాట్లాడినాడు? లత్కోర్లమట, రండలమట, మరి ఇంకేమేమి మాటలు, చవటలమట, దద్దమ్మలట. చంద్రశేఖరరావు, మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయాలకు రాలే. ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం. ఉన్న బాధ్యతలని నిజాయితీగా, కమిట్మెంట్, సిన్సియారిటీతో చేస్తున్నాం. నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్లో. సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి. ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇది రాజకీయ విమర్శలు కాదు, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. రైతుల పంటలు కొన్ని చోట్ల ఎండిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. మా ప్రభుత్వం డిసెంబర్ నెలలో వచ్చి అప్పటికే వర్షాకాలం పూర్తయిపోయి అప్పుడున్న నీళ్లతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజలకి మేలు చేయాలనే చిత్తశుద్ధి, కమిట్మెంట్, సిన్సియారిటీ, నిజాయితీతో ముందుకు పోతున్నాము. వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి, వర్షాకాలం అయిపోయినాక, నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు, జనం నిన్ను బొంద పెడతారు. నువ్వు తొక్కుకుంటూ పోతున్నట్టుమాట. ఈ ఎన్నికల్లో నిన్ను, నీ పార్టీని బొంద పెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడ ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవరు లక్కోరు, ఎవరు రండా? ఈ రాష్ట్రాన్ని అమ్మినాడు. కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్ కి కమిషన్ల కోసం అమ్మినాడు. రండా, బ్రోకరు, జోకరు. కృష్ణా జలాల్లోనేమో అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆర్ కారణం. జగన్మోహన్ రెడ్డితో 2-3 సార్లు ఏకాంత చర్చలు జరిపి హలాయి బలాయి చేసుకొని విందుల విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో ఇంతకంటే దుర్మార్గం, నీచమైన ఇంకో విషయం ఉండదు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సీఎం జగన్ టికెట్ ఎలా ఇస్తారని ఏపీసీసీ అధ్యక్షురాలు వై షర్మిల ప్రశ్నించారు. కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం మాట్లాడారు. వివేక హత్య కేసులో అవినాష్ ను సిబిఐ నిందితుడిగా తేల్చిందని అన్నారు. బాబాయ్ హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని కోరారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు షర్మిల. ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు జగన్, ఒకటిని నెరవేర్చారా అని ప్రశ్నించారు. ముస్లింల పక్షం నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కరోజు కూడా కడప స్టీల్ ప్లాంట్ పై మాట్లాడలేదు. కడప ప్రజలను నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను, వైఎస్ఆర్ల సేవ చేస్తా అని షర్మిల అన్నారు. 4% रिजर्वेशन किसने दिलाया? राजशेखर रेड्डी साहब ने दिलाया। 7% रिजर्वेशन लाना चाहते थे
वाईएसआर साहब सुप्रीम कोर्ट को भी गए लड़ने के लिए, लेकिन 4% रिजर्वेशन लाके दिए अपने वाईएसआर साहब. इట్లా ఒకటి కాదు రెండు కాదు, ఒక ముస్లిం రిజర్వేషనే కాదు, వక్ఫ్ బోర్డు భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుంటే వక్ఫ్ బోర్డు భూములని కూడా రాజశేఖర రెడ్డి గారు పరిరక్షించేందుకు చేయని కృషి అంటూ లేదు. ముస్లిం బిడ్డలకు పెళ్లిళ్ళు అవుతుంటే రాజశేఖర రెడ్డి గారు 50,000 రూపాయలు బహుమానం ఇచ్చారు. హజ్జుకు వెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారు రాయితీలు ఇచ్చారు. ముస్లిం బిడ్డలు చదువుకోవాలి విదేశాలకెళ్లి అంటే రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ముస్లిం బిడ్డలకు లోన్లు రావాలి అని రాజశేఖర రెడ్డి గారు సహాయం చేశారు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లింల కోసం చేసిన అప్పుడు రాజశేఖర రెడ్డి గారికే ఓట్లేశారు ముస్లిం బాయ్యో. కానీ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక. రాజశేఖర రెడ్డి గారు ముస్లింలను ఎంత ప్రేమించారు. బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు పెడుతుంది వచ్చారు. బీజేపీ పార్టీ గోద్రా విషయంలో చేసిన ముస్లింలకు చేసిన అన్యాయంలో రాజశేఖర రెడ్డి గారు పదే పదే ఎత్తి చూపిన నాయకుడు రాజశేఖర్. లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల మీద జరిగిన అన్యాయానికి, దాడులకి, ఆ హత్యలకి కనీసం నోరైనా విప్పారా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను కాపాడుతున్న వాడు ఎలా అవుతాడు? రాజశేఖర్ రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం రాజశేఖర్ రెడ్డి గారి మాటకు కూడా ఆయన విలువగా ఇవ్వకపోతే మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం భాయో బహనో సబ్కో సోచనా చాయి. రెడ్డి గారు చేయని వాగ్దానం ఉందా? ఇమామలకు 15,000 జీతం ఇస్తామని చెప్పారు. ముస్లింలు ఎవరన్నా చనిపోతే ప్రమాదవశాత్తు బీమా కోసమని 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డల పెళ్లిలైతే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్లి చదువుకోవాలంటే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బ్యాంక్ అని చెప్పారు. ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తుందని చెప్పారు. ఎంపీ ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీలను ప్రకటించిందని తెలిపారు. 10వ షెడ్యూల్ చట్ట సవరణ స్వాగతించిందని అన్నారు. కానీ కాంగ్రెస్ ఎప్పటిలానే చెప్పేదొకటి చేసేదొకటి అని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా వారు విధానాలు ఉంటాయని అన్నారు. ఇప్పుడు నీ కోసం రేవంత్ రెడ్డి గారు బయట ఒక బ్రహ్మాండమైన బర్రెను ఆడ బయట ఆఫీసులు ఉన్నది నీకోసమే పంపించిండు, తీసుకుపో అని చెప్పిండు అన్నాడు. నేను సంతోషంగా సరే రుణమాఫీ కాకపోతే ఏంది, మంచిగా నాకు 15,000 రాకపోతే ఏంది, బోనస్ రాకపోతే ఏంది, కనీసం మంచి బర్రెనైతే వచ్చిందని చెప్పి ఆ బర్రెను తీసుకున్నా. బయట రాగానే బర్రె కనబడి పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం. దున్నపోతుంది తెచ్చి కట్టేసినాం, ఇక పాలేడికెళ్ళి వస్తాయి, ఏం చేయాలి అన్నాడు. ఇలా రైతులు రాష్ట్రంలో లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే. కొద్దిగా ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటి సాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నాం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు కాంటాలు పెట్టినావు కదా, కొనుగోలు కేంద్రాలు చాలు చేసినా అని చెప్తున్నావు కదా, ప్రతి కొనుగోలు సాధారణం కంటే 14% ఎక్కువ. 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కార్యాలయంలో జెండా ఎగరవేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రోజు రోజుకు కనుమరుగవుతుందని అన్నారు. హామీలను నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్ లేదని విమర్శించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పారు. తెలంగాణలో 10కి పైగా ఎంపీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ విశ్వ నాయకుడిగా గుర్తింపు పొందారని, ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని ఆయన అన్నారు. ప్రముఖ న్యాయవాది, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వారు గత అనేక సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా
చాలా హుందాగా గౌరవప్రదంగా వివరించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కమిట్మెంట్తో వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ఉద్యమకారుడిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. పార్టీలో చేరిన తర్వాత కూడా ఒక బడుగు బలైన వర్గాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మరి ఉన్నంతలో ఎంబీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు మళ్ళీ ప్రధాని కావాలి నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అమలు కానటువంటి మరికొన్ని హామీలు ఈరోజు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. అది రైతు డిక్లరేషన్ పేరుతో కానీ, యూత్ డిక్లరేషన్ పేరుతో కానీ, మహిళా డిక్లరేషన్ పేరుతో కానీ, బీసీ డిక్లరేషన్ పేరుతో, మైనార్టీ డిక్లరేషన్ పేరుతో అన్ని వర్గాలను కూడా మభ్యపెడుతూ మోసం చేస్తూ మరి హామీలు ఇచ్చారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక రకాల హామీలు ఇచ్చారు. గ్యారంటీల పేరుతో 6 గ్యారంటీ చాలు 100 రోజుల్లో అమలు చేస్తామని. ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకెళ్ళి ఎవరైనా పొరపాటున బ్యాంకులు మీరు అప్పులు కడితే వెంటనే మళ్ళీ తీసుకోండి 2 లక్షల అప్పులు, డిసెంబర్లో నేను అధికారంలోకి వస్తాను, కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ రాజ్యం వస్తుంది, అప్పులు మేమే తీరుస్తాము కాబట్టి మళ్ళీ వెంటనే తీసుకోండి అని చెప్పి కూడా రైతులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నము, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతాం, మీకు 100 రోజులు అంటే ఎప్పుడవుతుంది? మీకు డిసెంబర్ అంటే ఏ డిసెంబరు? 23 డిసెంబరా లేకపోతే మరే డిసెంబరు? మారడికాయ చేయపై ప్రయత్నం చేస్తాం. నేను రేపు ఏం మొక్క పెట్టుకొని మీరు తుగ్గూడలో మీటింగ్ పెట్టారని అడుగుతా ఉన్నాను. ఏం సాధించారని అడుగుతా ఉన్నాను. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉందా కాంగ్రెస్ పార్టీకి అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి గారు అంటారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలా, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలా. దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎవరిని తొక్కుతారో చూసుకుందాం రా అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ భాష చూస్తుంటే సిగ్గుగా ఉందని అన్నారు. కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేనేత కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ అత్తగారు ఊర్లో సమస్య పరిష్కరించని నీచ చరిత్ర కేటీఆర్ దేనని అన్నారు. అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని మంత్రి అన్నారు. నిజంగా మీకు చాదనైతే 10 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా మీ అత్తగారు లేనటువంటి కుదురుపాకలో మేము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పెట్టాం, స్వేచ్ఛగా మీరు అటుపక్క నిలుచున్నాం, మేము ఇటుపక్క నిలుచుంటాం, ప్రజలు ఏ పక్షం నిలుచుంటారో ఒకసారి చూద్దామా అని అడుగుతా ఉన్నాం. కనీసం అత్తగారి ఊరు అయినటువంటి మిటిమారేరు ముంపు గ్రామాల ప్రజల్ని కూడా పరిష్కరించలేని అసమర్థులు మీరు. అందుకు సంబంధించి అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులల్లా పోలీసుల పహారాలో పోయినటువంటి మీరు ఇవాళ కూడా మీరు తిరగడానికి మేము స్వేచ్ఛ ఇస్తాము. మేము చెప్పిన ఎన్నడూ కూడా ప్రజాస్వామ్యంలో
బాధ్యత గల ప్రతిపక్షంగా శాసనసభకు రావాలి, క్షేత్రంలో కూడా ప్రజల సమస్యల్ని చూపెట్టాలి. కానీ భాష, అసహనమైనటువంటి భాషను చూస్తూ ఉంటుంటే యువకులను మేము మాట్లాడితే ఎక్కడ తలపెట్టుకుంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలా అడుగుతాను, మిషన్ భగీరథ లేదా మిషన్ కాకతీయ. మేము వచ్చినాక వర్షాకాలం సీజన్ రాలే, చెరువులు కలకలలాడుతూ ఉన్నాయి. మొత్తం కాకతీయ గొలుసు చెరువులతోటి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తే నీళ్ళు ఏమైనా మరి విదేశాలకు అమ్మున్నాము. మేము నీళ్ళు ఏమైనా పాస్పోర్ట్లు లేకపోతే జనం ఏమైనట్టు ఏమైనా నీళ్లు. ఇవాళ అసహనంతో ముఖ్యమంత్రి శాశ్వత ఎవరు కాదు. ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికే రైతు దీక్షలు చేస్తున్నామని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. 100 రోజుల్లో కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారని, వారి కుటుంబానికి ఏ మంత్రి పరామర్శించలేదని చెప్పారు. ఎండిన పంట పొలాలను చూడడానికి రావడం లేదని, కరెంటు నీళ్లు లేవని, కన్నీళ్లే మిగిలాయని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కు కళ్ళు నెత్తికెక్కాయని, రైతు బంధు రానులకు చెప్పుతో కొడతాడంటాడు. మీతో చెప్పుతో కొట్టించుకోవడానికైనా మిమ్మల్ని గెలిపించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పంట పండడం తప్ప ఎన్నుడు లేదని, కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని ఆయన అన్నారు. సంగారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ రైతు దీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని, మాట తప్పిన మీకు మళ్లీ మేనిఫెస్టో పెట్టే నైతిక అర్హత లేదని విమర్శించారు. ఎండిన పంటలకు 25,000 నష్టపరిహారం, ఎండిన పంటలకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని, 2 లక్షల రుణమాఫీని, వడ్లకు మక్కలకు బోనస్ ను చెల్లించాలి. వడ్లకు మక్కలకు 500 బోనస్, వడ్లకు మక్కలకు 500 బోనస్ ను, రైతు రుణమాఫీని, రైతు రుణమాఫీని, రైతు రుణమాఫీని. జై తెలంగాణ. చనిపోయిన రైతులకు 20 లక్షల ఎక్స్గ్రేషియర్ను సరళా పుల్లారెడ్డి గారికి, మల్లాగౌడ్ గారికి, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ ఎంపీపీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ ఉద్యమకారులకు, మా సంగారెడ్డి జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చింది, మళ్లీ కరెంటు కోతలు మోపైనాయి, మోటార్లు కాలుతా ఉన్నాయి, పంటలు ఎండుతా ఉన్నాయి, రైతులకు నీళ్లు తక్కువైనాయి, నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది. ఇలా రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి మాలిన మాటలు బంద్ చేయండి. చిల్లర రాజకీయ బీఆర్ఎస్ పోరాడుతుందని, రైతులు ధైర్యంగా ఉండాలని హరీష్ రావు అన్నారు. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, మీకు అండగా మేముంటామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకన్నా తిట్టండి, ఓకే, కానీ రైతుల్ని కాపాడండి, రైతుల దుఃఖాన్ని తీర్చండి, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అరే మీరు ఒక్కటన్నా చేసిండ్రా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి
4 నెలలైనా ఇవాళ రైతులకు రుణమాఫీ జరగలేదు. బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు, లీగల్ నోటీసులు ఇస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఇవాళ రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికే రైతు దీక్షలు చేస్తున్నామని అన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.